రోజుకి ఎగ్జాక్ట్గా 15 రోజులు కావస్తోంది. అయితే 15 రోజులు పూర్తయినా ఇంకా కూడా ఆ డెత్ మిస్టరీ వీడడం లేదు. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు. కొన్ని వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రవీణ్ పగడాలది ఇంతకీ హత్య ప్రమాదమా? ఇది మొదటి ప్రశ్నగా ఉంది ప్రతి పాస్టర్ మైండ్లో కానివ్వండి, ముఖ్యంగా క్రైస్తవుల ఆలోచన ఇదే. అసలు ఆ ప్రవీణ్ మరణించడం గల కారణం ఏంటి? హత్య ప్రమాదమా? అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఉంది ప్రవీణ్, అవునా కాదా? ప్రవీణ్ భార్య ఎందుకు నోరు విప్పట్లేదు? ఆవిడ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ అవునా కాదా అని చెప్పాల్సినటువంటి బాధ్యత, లేకంటే కనీసం గుర్తుపట్టాల్సినటువంటి ఆ బాధ్యత కుటుంబం మీద ఉంటుంది. ఇక పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇది కూడా ఒక అనుమానంగా ఉంది, బిగ్గెస్ట్ డౌట్గా ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా అంటే ఏమో ఏం జరుగుతుందో తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యము, అనుమానము, అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఆలస్యం అవుతోంది. అయితే ఏదైనా ఊహించని ట్విస్ట్ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి నుంచి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత పెద్ద ఎత్తున క్రైస్తవులు ఆందోళన వ్యక్తమవుతోంది. పాస్టర్లు కూడా చాలామంది తమ ఆవేదనని, తమ ఆగ్రహాన్ని, తమ ఆవేశాన్ని వెలగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మరణం తర్వాత సడన్గా ఒక్కసారిగా అజయ్ బాబు పేరు తెర మీదకి వచ్చింది. అజయ్ బాబు ఎక్కడ చూసినా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలది అది ముమ్మాటికి హత్య జరిగిందనేది చెప్తూ కొందరి పేర్లు కూడా ప్రస్తావించుకు రావడం జరిగింది. ఆయన ఒకసారి అజయ్ బాబు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. ఆయన ఎక్కడున్నారో ఇంకా తెలియలేదు. అరెస్ట్ చేశారు పోలీస్, నార్త్ జోన్ పోలీస్ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసినటువంటి పూర్తిగా అవాస్తవాలే అని చెప్పి పోలీసులు ఆలోచించి, లేదంటే ఆయన మాట్లాడిన మాటలు కొంత అటు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి, ప్రజల్లో ఆవేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి పోలీసు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అజయ్ బాబు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన ఏం మాట్లాడారు, ఎవరెవరి పేరు ప్రస్తావించారో మీరు చూడండి. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నారు. చావుకు నేను భయపడినా అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగినాం. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నారు. చావుకు నేను భయపడినా అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగినాం. దాదాపు ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘం ఈ వీడియోని చూస్తారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేను కూడా అందరిలాగా వచ్చిన ఒక్కడిని మాత్రమే, నేను వీళ్ళకి నాయకుడిని కాదు. ఇక్కడ చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. ఆ పెద్ద నాయకులందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలి అనేది పాస్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వికేఆర్ గారు కావచ్చు, జేమ్స్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, జాన్ బెన్ని లింగం గారు కావచ్చు, ఇంకా చాలామంది పెద్ద నాయకులు ఆంధ్రాలో క్రైస్తవుల్ని కంటికిరప్ప కాపాడుతున్న వారు ఉన్నారు. వారి నిర్ణయాన్ని బట్టి వారితో నడవడానికి నేను మా CMDF టీం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. ఆయన ఎప్పుడు బయలుదేరారని మీకు ప్రచారంగా తెలిసింది. అతను ప్రముఖ వ్యక్తి. ఆయనకి ఒంటరిగా బయలుదేరడానికి కారణాలు ఏంటి? ఎందుకు, ఏ సమయంలో, ఎక్కడ బయలుదేరని మీకు వచ్చిన సమాచారం? సార్, ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చారు బుల్లెట్ మీద. వస్తున్నటువంటి దారిలోనే ఆ టోల్ గేట్కి ముందే ఆయన బండికి సంబంధించిన హెడ్లైట్ని ఎవరో పగలగొట్టారో విషయం బయటికి రావాలి. అప్పటికే ఆయన తూలుతూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్లో కనపడుతుంది. అసలు అంతకు ముందు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపెడుతున్నారు, దానికంటే ముందు సీసీటీవీ ఫుటేజ్ను కూడా బయటికి తీయండి దయచేసి. ఏ పక్షపాతం లేదు కదా, మీరేమీ దాచాలి అనుకోవట్లేదు కదా, మీరెవరి ఒత్తిడికి లోనవ్వట్లేదు కదా. ఓపెన్గా మీ బిడ్డ చనిపోయాడు అనుకోండి, పోలీసు అన్నలకి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ ఇంట్లోనే ఈ డెత్ జరిగింది అనుకోని న్యాయం చేయండి అంతే. ఒకవేళ ఇది నిజంగా యాక్సిడెంటా, చేతులు కట్టుకొని వెళ్ళిపోతాం. మా తలరాత అనుకుంటాం, తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇది హత్యనా? అయితే లాభం కోసం చేశారా, కుట్రతో చేశారా, పగబెట్టుకొని చేశారా? రేపొద్దున వారి కుటుంబం, వారు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతామని అంటున్నారు.
రేపు ఉదయం పూట బరియలు జరిగే అవకాశం ఉంది. ఆ కుటుంబాన్ని కూడా చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? ఇంతవరకు ఎవరినైనా మీరు అదుపులోకి తీసుకున్నారు అనుమతుల్ని? శివశక్తి కరుణాకర్ సుగ్గున పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్టు పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగ్గున. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద రైట్, ఇది అజయ్ బాబు మాట్లాడిన మాటలు. ఎవరో తమని జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ జమిలీ ఎన్నికల లోపు క్రైస్తవుల తలలు తెగిపడాలి అని చెప్పి ఎవరో చెప్పారట. మరి ఎవరో చెప్పారన్న మాటలు కూడా నిర్దిష్టంగా వీళ్ళు అన్నారని చెప్పి ఆ బీజేపీ లీడర్లు ఎవరైతే ఆయన పేరు చెప్తున్నాడో, సోకాల్డ్ బీజేపీ లీడర్లు అంటున్నారో, ఆ బీజేపీ లీడర్ల పేర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. కానీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా డెఫినెట్గా అటు పొలిటిసైజ్ అయ్యే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అటు మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం కూడా కనబడుతోంది. ఇంకా ఇదే కాదు, కొందరి పేర్లు కూడా చెప్పుకొచ్చాడు. వీళ్ళంతా పోస్టులు పెట్టారు, నెక్స్ట్ టార్గెట్ అజయ్ గాడే అని చెప్పుకారని కూడా ఆయన మాట్లాడుకొచ్చాడు. సో ఇక్కడితో ఆకుండా ఇంకా సొంత లాభం ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారు ఏంటని కూడా మాట్లాడుతున్నారు. సో ఆయన ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఎప్పుడైతే సికింద్రాబాద్లోని ఆ చర్చ్ దగ్గర ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువచ్చి సందర్శనార్థం ఉంచిన నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆగ్రహావేశాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. నా దగ్గర కొన్ని ప్రవీణ్ అజయ్ బాబు తాలూకా ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా నేను చూపిస్తాను. దీంట్లో మొదట జోసఫ్ అనేటువంటి వ్యక్తి ఒక క్రిస్టియనే. ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో. ఏం కంప్లైంట్ ఇచ్చారంటే అజయ్ బాబు ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ ఏకంగా క్రైస్తవ దేవుళ్ళపైనే విగ్రహాలు పగలగొడతానని చెప్తున్నారు. ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా సాటి క్రైస్తవుల దేవుల విగ్రహాలు పగలగొట్టడం, లేకపోతే ఆగ్రహావేశాలు రెచ్చగొట్టే విధంగా చేయడం, దాంట్లో కూడా క్యాథలిక్, రోమన్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిపైన నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదని చెప్పి వాటి గురించి కూడా మాట్లాడుకొచ్చాడు. ఇటువంటి వ్యక్తిని ఉపేక్షించకండి అని చెప్పి ఒక క్రైస్తవుడే జోసఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒక మీడియా ఛానల్లో ఈ అజయ్ బాబు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడి చాలా హిందూ దేవుళ్ళను ఉద్దేశించి, హిందూ దేవాలయాలను ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చాడు. కాబట్టి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేశాడు. ఈ 2 కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ 2 కేసుల్లోనే అజయ్ బాబుని పోలీసు అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఆయన ఎక్కడుండో కూడా తెలియదు. సో అజయ్ బాబు మాటలు, పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఇప్పుడు ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చాయని మాత్రం చాలా క్లియర్గా పోలీసు చెప్పగానే చెప్తున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు, అది హత్య అంటున్నారు, కొందరు పేర్లు ప్రస్తావిస్తున్నారు. కానీ తన కుటుంబీకులు మాత్రం మీరు మాకు పక్కాగా పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది, పోలీసులు ఏం చెప్తే మేము అది వింటామంటున్నారు, ప్లీజ్ మెయింటైన్ పీస్, డోంట్ మేక్ ఇట్ ఏ పొలిటికల్ ఇష్యూ అంటూ కూడా చాలా క్లియర్గా తన సతీమని మాట్లాడుకొచ్చారు. ఒకసారి ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల మాట్లాడితే మీరు కూడా వినండి. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us.